అందుకే ఎప్పుడు విడి కాపురాలు పెడతాం, మేము విడిగా ఉంటామంటే ప్రోత్సహించకూడదు. పెద్దవాళ్ళు ఎవరు, పెద్దవాళ్ళతో కలిసి ఉండండి, అన్ని విధాలా బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోగాలు వ్యాపిస్తున్న దాంట్లో చూడండి అమ్మా, పెద్దవాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు, యువతరం కంగారు పడిపోతుంది. ఇటువంటి అని చాలా చూసాం అన్నట్టుగా ఉన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలకి ప్రమాదాలు రాకుండా ఉండాలి, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి. అది గుర్తించండి దయచేసి. ఇంట్లో ఉండాలి. వాళ్ళు చిన్నపిల్లలకి జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఏం చేయాలో అమ్మమ్మో నాయనమ్మో తాతయ్యో చెబుతారు. వాళ్ళు చెబుతారు ఖచ్చితంగా. ఇది బోర్డు చూసాం ఇటువంటివి, మా మనవరాలకు రాలేదు, నాకే వచ్చింది, మా అమ్మ ఏం చేసింది తెలుసా అని వంటింట్లోకి వెళ్ళి ఓ మందు పట్టుకొస్తారు. చిన్నపిల్లలు ఉన్న చోట ఖచ్చితంగా అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య ఉండాలి. వాళ్ళు ధైర్యం చెబుతారు వెంటనే. అసలు రాత్రి వీళ్ళు నిద్ర పట్టక, దానికి నిద్ర పట్టక వీళ్ళని బాధ పెడుతుంటే, నేను చూస్తాను లేవే, నువ్వు పడుకో, పొద్దున్న లేస్తే వాళ్ళు పని చేయాలి మళ్ళీ అని కోడలను కానీ కూతుర్ని కానీ ఎవరినైనా ఆ భేదమే ఉండదండి. పెద్దవాళ్ళకి పడుకోబెట్టేసి వీళ్ళు చూస్తారు. ఆ పెద్దవాళ్ళ కౌగిట్లోకి వెళ్ళగానే ఎందుకో వీళ్ళు హాయిగా పడుకుంటారు ఈ పిల్లలు. ఎందుకంటే ఆ ప్రేమ అంతే, ఇది నిష్కల్మషమైన ప్రేమ.